వ్యవస్థీకృత నకిలీ మద్యం కుంభకోణాన్ని ఎండగట్టారు. తప్పులు చేసి తప్పించుకోవాలని చూసే దిగజారుడు రాజకీయాలను ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖ డేటా సెంటర్పై చంద్రబాబుతో పాటు బాబు అనుకూల ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న అవాస్తవాలను సాక్ష్యాలతో సహా ప్రజల ముందుంచారు. ఉద్యోగులను కూటమి ప్రభుత్వం ఎలా మోసం చేస్తోంది, గతంలో ఉద్యోగులకు ఎలాంటి మేలు జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది వంటి అంశాలను వివరించారు. కూటమి పాలనలో రైతులు పడుతున్న ఇబ్బందులను మరోమారు వెలుగులోకి తెచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి పాలన వైఫల్యాలను సాక్ష్యాలతో సహా ప్రజల ముందు ఉంచారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వెలుగులోకి వచ్చిన కుంభకోణాల్లో నకిలీ మద్యం ఒకటి. ఇది ఎలా వ్యవస్థీకృతంగా మారి ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారింది, రాష్ట్రంలో విస్తరించిన మద్యం మాఫియా తీరుతెన్నులను ఎండగట్టారు. నిజంగా ఏ స్థాయిలో జరుగుతా ఉన్నది ఇది అనంటే ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది ఇంత ఆర్గనైజ్డ్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం, ఆర్గనైజ్డ్గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నీ కూడా ముందుగానే వీళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడము, ఆ కంట్రోల్లోకి తీసుకున్న ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానళ్ళ ద్వారా దాన్ని మార్కెటింగ్ చేయడం, ఇంత ఆర్గనైజ్డ్గా మెటిక్యులస్గా ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం అన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం. కోర్స్ ఆయన కొడుకు కూడా ఏమాత్రం తక్కువ తినోడు కాదనుకో, వాళ్ళిద్దరికి మాత్రమే సొంతం. చంద్రబాబు నేరాలు చేస్తాడు, అది బయటపడేసరికి ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి ఆయన దొంగల ముఠా ఎల్లో మీడియా సిద్ధమవుతుంది. వాళ్ళే బురద జల్లుతారు ఈ టాపిక్ డైవర్షన్లో భాగంగా. వాళ్ళే కొత్త కొత్త ఆరోపణలను చేస్తారు, వాళ్ళే ఆ ఆరోపణలను నిజం చెయ్యాలి అని చెప్పి తాపత్రయంతో ఒక సిట్టు కూడా వేస్తారు. రాష్ట్రంలో ప్రతి 4-5 బాటిళ్లకు ఒకటి కల్తీ మద్యం బాటిలేనని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వాటాల్లో తేడా రావడంతోనే ఈ మాఫియా వెలుగులోకి వచ్చిందని, లేకపోతే చడీ చప్పుడు కాకుండా అలాగే కొనసాగేది అని ఆయన అన్నారు. ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం ఒక్క చంద్రబాబు నాయుడుకు మాత్రమే సొంతమని, ఈ విషయంలో ఆయన కుమారుడు లోకేష్ కూడా సమర్థుడేనని అన్నారు. నకిలీ మద్యంలో సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ వారేనని, దీనిపై పెద్దగా చర్చ జరగకుండా ఉండేందుకు డైవర్షన్ కుట్ర మొదలు పెట్టారని, అందులో భాగంగా తమ తప్పులను ఎదుటివారిపై తోసేస్తున్నారని బాబు మార్క్ దిగజారుడు రాజకీయాలను ఎండగట్టారు వైఎస్ జగన్. చంద్రబాబు బరితికి మంతటి తాగిపోలా. అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అని అంటే, ప్రభుత్వంలో ఉన్న ఐవీఆర్ఎస్ కాల్ సెంటర్ను ఉపయోగించుకొని తన మాఫియాలో ఒకడైన తన మనిషి జనార్దన్ రావు ఇచ్చిన వీడియోను చూయించి, ఆయన చేత ఒక వీడియో చేయించి ఆ వీడియోను IVRS లో చూయించి, దాంట్లో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించి ఆయనతో ఆ వీడియోలో ఉన్న వాయిస్ కు మరికొన్ని వక్రీకరణలు జోడించి వాటిని ఉధృతంగా కూడా ప్రచారం చేయడం. ఇంతటితో కూడా ఆగిపోలా. ABN, ఈనాడు, TV5 వాళ్ళ రంగ ప్రవేశం చేసినారు. జనార్దన్ రావు అనే వ్యక్తి ఫోన్లో చాట్స్ అంట జోగి రమేష్తో అని చెప్పి అవి చూపించడం మొదలుపెట్టారు. చూడండి ఒకసారి, చేసేది వీళ్ళే. డైవర్ట్ చేస్తూ ఇంకొకరి మీద బురద జల్లుతూ ఏ రకంగా కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏ రకంగా జరుగుతూ ఉందో. ఇతరుల కృషిని, కష్టాన్ని తన ఖాతాలో కలిపేసుకోవడం, ఆ మేరకు ప్రచారం చేసుకుని లబ్ధి పొందడంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరని అంటారు. దీనికి మరొక అద్భుతమైన ఉదాహరణ గూగుల్ డేటా సెంటర్ ఎపిసోడ్. దీనిపై వారం 10 రోజుల నుంచి చర్చ జరుగుతున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో దీనిపై మాట్లాడిన వైఎస్ జగన్ తన పాలనలో కోవిడ్ సమయంలోనే అదానీ డేటా సెంటర్కు బీజం పడిందని అన్నారు. దాని ఫలితంగా 2023 మే 3వ తారీఖున అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన కూడా వేయడం జరిగిందని గతాన్ని గుర్తు చేశారు. అదానీ డేటా సెంటర్ గురించి మాట్లాడితే జగన్ ప్రభుత్వ ఘనత గురించి చెప్పాల్సి వస్తుంది కాబట్టి దాంతో క్రెడిట్ జగన్ కు పోతుందనే భయంతో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును గట్టిగా ఎండగట్టారు వైఎస్ జగన్. ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా 2020లో నవంబర్లో, అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా అదానీ డేటా సెంటర్కు బీజం పడింది. దాని ఫలితంగా 2023 మే 3వ తారీఖున శంకుస్థాపన, ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదానీ డేటా సెంటర్కు. సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం
చేసిన కృషి, అదానీ చేసిన కృషి, మరి ముఖ్యంగా అదానీ చేసిన కృషి అని చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి, సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి, వీళ్ళందరి కృషి వల్ల దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది. వైఎస్ఆర్సిపి ఆ రోజు వేసిన సీడే ఈరోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపే. ఈ డేటా సెంటర్లో అతి ముఖ్యమైన అంశం సముద్ర గర్భంలో వేస్తున్న కేబుల్, సబ్సీ కేబుల్ అంటారు. దాని గురించి వైఎస్ జగన్ వివరంగా మాట్లాడారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి సింగపూర్ నుంచి విశాఖపట్నానికి దాదాపు 3,900 కిలోమీటర్ల సముద్ర గర్భ కేబుల్ వేయడంపై చేసిన కృషిని వైఎస్ జగన్ వివరించారు. తమ పాలనలో వివిధ మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం విస్తృతమైన కృషి జరిగిందని, ఆ కృషిని పక్కన పెట్టి వైజాగ్కు గూగుల్ వచ్చేసినట్టుగా, దానికి తానే కారణమన్నట్టుగా బిల్డప్ ఇచ్చేయడం బాబు దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. అసలైన విజన్ అంటే ఏంటో వివరించారు. డేటా సెంటర్ మాత్రమే పెడితే ఉద్యోగాలు తక్కువ వస్తాయి కాబట్టి ఐటీ పార్క్, స్కిల్ కాలేజ్, రీక్రియేషన్ సెంటర్, స్కిల్ సెంటర్ లాంటివి పెట్టి 25,000 ఉద్యోగాలు వచ్చేలా చూడాలని అప్పట్లో అదానీతో ఒప్పందం చేసుకున్న విషయాన్ని వైఎస్ జగన్ వివరించారు. ఇలా మొత్తం పలు అంశాల్లో కూటమి పాలనలో జరుగుతున్న మోసాలను, వైఫల్యాలను, అక్రమాలను సాక్ష్యాలతో సహా ప్రజల ముందు ఉంచారు. చంద్రబాబు అబద్ధాలు చెప్పినా, అవాస్తవాలు మాట్లాడినా, తప్పుడు ప్రకటనలతో తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తూ ఆహా ఓహో అంటూ పొగిడే అనుకూల ఎల్లో మీడియా బాగోతాలను ఎండగట్టారు.